చేద్దాం. ఇదిగో పడవ వచ్చింది. ఇప్పుడు మనం పడవ ఒడ్డుకు వచ్చింది. నేను కూడా వాళ్ళతో పాటు బోట్ ఎక్కుతున్నాను. నాతో పెద్దోళ్ళు ఎక్కుతున్నారు. చూడొచ్చు బోట్లో ఉన్నాను. అది నాతో లంక అంటాము. ఓకే గుడ్. సో ఈ బోట్ ఒకటి ఇటు ఏం పర్లేదు. అలాగా వాళ్ళ నాకు చూపించడానికి కూడా వస్తారు వీళ్ళందరినీ. ఇవన్నీ చూడొచ్చు ఫ్రెండ్స్. సో హనీ బీస్ దాంట్లో ఉన్నటువంటి నెక్టర్ని తీసుకుని బయటకు వెళ్ళిపోతున్న వీడియో మనం చూడొచ్చు. తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది. సో ఓకే, ఇది ఇంకొక ఫ్లవర్ దగ్గరకు వెళ్తుంది. సో ఆల్రెడీ ఒక హనీ బీ దాంట్లో ఉంది, నెక్టర్ని తీసుకుంటుంది. సో ఈ హనీ బీ వెళ్ళి ఇంకొక ఫ్లవర్లో నెక్టర్ తీసుకునే విధానంలో అక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, దాన్ని మనం ఏం పిలుస్తామంటే పాలినేషన్ అని పిలుస్తాం. పాలినేషన్. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ మొత్తం ఇదంతా కూడా గుమ్మడికాయ కూడా గుమ్మడి నా వెనకాల కనిపిస్తుంది మీకు. అంతా కూడా డిజర్ట్ లా ఉంది. ఇదంతా కూడా చూడొచ్చు, మీకు ఇస్తాను. అంతా కూడా డిజర్ట్. సో ఎక్సైటింగ్ దిస్. సమ్మర్ సీజన్లో మొత్తం ఇలాగ ఉంటుంది. రైనీ సీజన్లో మొత్తం దీనంతా వాటర్లో ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇది చాలా రకాల ప్లేసెస్ ఈ లంకలో ఉంటాయి. తీసుకెళ్ళి లంక అంటాము. సో చూద్దాం ఇంకా ఇక్కడ ఏముంటాయి అనేది. ఓకే, ఇక్కడ నాకు మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎక్కడ మీకు కనిపిస్తుంది? యా, ఎస్, దీన్ని పంపిన్ అని చెప్తాం. గుమ్మడికాయ అంటే ఎస్ లోన్కి వెళ్ళిపోతుంది. సో యా,
పైకి ఎక్కే ప్రయత్నం చేద్దాం. అంత పోస్ట్ రాకపోతే వచ్చాం. ఇది మనము ఇందాక వచ్చిన ప్లేస్. ఓకే, మనం ఇప్పుడు ఇందాక మీకు చూపించింది కదా డిజర్ట్ అని, ఆ డిజర్ట్లోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడొచ్చు అసలు ఎక్కడ ఒక చెట్టు కానీ ఏమీ లేదు, అంతా ఎండే. చూడొచ్చు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం వచ్చాం, ఇక్కడ నుంచి 360 యాంగిల్లో మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇదొక సహారా డెజర్ట్లో ఉంది చూడడానికి. డిస్కవరీ ఛానల్లో బేర్ గిల్ ఏ విధంగా అయితే అక్కడికి వెళ్తాడో, సో ఆ విధంగా అనిపిస్తుంది నాకు. ఐఎమ్ సో ఎక్సైటింగ్ టు సీ అండ్ టు షో యూ దట్ వీడియో. నాకు భయం వేస్తుంది, ఎందుకంటే ఎవరు లేరు. సో